అయ్యో నా ఆడబిడ్డ ప్రాణం పోతుంది నాకు ఒక ఆడబిడ్డ నా ఆడబిడ్డ బతకాలి మా అత్త చెప్పిన మాట మరవనన్నది పెద్ద చేస్తానంటే కొత్త మారి మీద ఎవరయ్యా కన్న తండ్రి డాలి నాయుడు పడికి పోతుంది ఇంటికి వస్తుంది బిడ్డ కానీ ఒక్కనాడన్న బిడ్డ అని పోలే కొడుకులని పోలే భార్య వచ్చి భర్త భూమి మీద ఉంటే ఏమంటారమ్మా పురుషమ్మ అంటారు నేను ముండరాజ్యం ఎందుకు వెళ్ళాలి రండరాజ్యం ఎందుకు వెళ్ళాలి కొడుకుల గరికలే అప్పుడు రాకపోకల మీద రాయబారం కలుపుకొని చిగురంతగిరి నగరంలో చిగురంత మరద భార్య సీతమాలక్ష్మి కన్న బిడ్డ ఇక సుకన్యదేవిని మారు వెళ్ళి ఆడుదాడే మారు పెళ్లి ఆడుకొని కొత్తమాలి మీద ఉండి రాజ్యమేలు తండ్రి కన్న తండ్రి డాల్నాయి అప్పుడు ఎవరయ్యా తల్లి లేని బిడ్డ ఆడి బిడ్డ సరుబరాని బిడ్డ బడికి పోతా ఉన్నదా ఎవరమ్మా బిడ్డ మనం రాజుల కులము పొంది వారి వంశం నువ్వు చదువుకోవాలి బిడ్డ నువ్వు పేరు కూడా అన్నది పల్లెల్లాగా బిడ్డ చదువు పాగాలిమా పల్లెల్లాగా బిడ్డ చదువులైనా నవయుద్ధురాలు 7 తీర్ల చదువులు ఇళ్ళ చదువుతుంది మరి అమ్మ అని పిలుచుకుంటా అబ్బా బాబదేవని పిలుచుకుంటా మా దగ్గరికి వస్తుంది బడికి పోతుంది బిడ్డ ఎవరైనా 2 భాగాలు వస్తాయి అనుకో అమ్మమ్మ కన్న తండ్రి చూడు డాలనాయుడు మళ్ళీ పెళ్లి చేసుకొని దాటులకు కన్నదేవిని ఉన్నదాని మీద కూర్చుండే పెట్టినాడు రాదమ్మా బడికి పోతాను ఇంటికి వస్తాను బిడ్డక దక్క ఉందని ఎవరయ్యా కన్న తండ్రి ఆ కొత్తమాల మీద ఉండి మారుపెళ్లి చేసుకుని ఆ రాజ్యం వెళ్తారు 2 అన్నలు చూడు ఒక్కనాడన్నా నువ్వు మాకు చెల్లెలు కావాలని చెప్పలేదు చెప్తుందని మా చెల్లెళ్ళ మరి చిన్నపిల్ల అవ్వ అవని లాదకుండా వగిలి చెల్లె ప్రాణం పోతే చెల్లెలేని అన్నలవైతామే చెల్లకు బుద్ధిగానే మంచిదాకా చెల్లెతో చెప్పమన్నారు అన్నలు మరి వాళ్ళ బాధ వాళ్ళకున్నది అన్నల మనసుల మాట అన్నలకున్నది వదిన మనసుల మాట వదినకున్నది మరి ఎవరయ్యా ఇక వీళ్ళ కథ ఇక్కడ ఉన్నని ఆ రోజు మకర సంక్రాంతి నాడు ఎవరొస్తారయ్యా మరి ఊళ్ళో కట్టేటోళ్ళు గంగెట్టోళ్ళు గంట మంతల వాళ్ళు గంగిరెద్దు వాళ్ళు అంటే పైసలు ఇచ్చిలా అవును మరి మీరే చూసుకోవాలి ఇంటి పేరు ఏం పేరు అర్థమా ఊరు బయట దిగిండు
ఎదుర వాళ్ళు కాదా ఎదురు ప్రయాణం చేసుకొని వెళ్ళిపోయి ఆడు అడగని అన్న అనుకున్న అనుకోను కంగిరెత్తిన మా అయ్య పిల్లల కొడుకు నువ్వు మామనుంచుకున్నావు 10 మంది అంటే పాలు పుడతారా కొడుక నీకు 4 రూల టాపు ఇక 2 తమ్ముడు 2 రూలు ఉంచుతా నేను ఇంటి ముందు నేను అబ్బో నేను ఇంటి ముందు ఉంటా నిన్ను రేకుల కింద పడ్డ పెడతా లంచ కొడుకు నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఎంత సంపాదించా నీకు నీ అవరేకులే నీకు నీకు గతి మీ అవరేకులే పడాలి రా నువ్వు ఎంత సంపాదించండి అదే సారేడుగా సారే పోరుడు అరే ఏముచ్చాడు రా సారి వస్తుండ్రా నా కోడుండే ఎంకపోయింది బుడ్డుండగా బుడ్డ కోడ బుడ్డ కోడ తయారు చేస్తుండ్రా ఓ ఢిల్లీ కొట్టారు ఢిల్లీ కొట్టారు ఢిల్లీ కొట్టారు ఇంతమంది అన్నం పెట్టి తల్లి నీ పెట్టురా ఢిల్లీ కొట్టారు ఊరు మనే ఆ ఊరు ఎందుకంటే మన అన్నది పెద్ద అన్నది మనం నలుగురు అన్నంలో అయితే పాలు మన పెద్దన్న పాలు పెద్దన్న పాలు అయితే పెద్దన్న ఉన్నారా పెద్దన్న చచ్చిపోయి పెద్దకోటి మన అన్న పాలు అది మన అన్నయ్య చచ్చిపోయాడు మన అన్న చచ్చిపోయాక మనం ఆ ఊరికి పోతే మనం బుచ్చేలు పెడతారా బుచ్చేలు పెడతారా అన్న రాకుండా కానీ మన వదిన అన్న రావాలిగా ఓ వదిన తీసుకోపోవాలి ఓ వదిన మీ ఊరు ఢిల్లీ కొన్నారు ఎందుకంటే మేము నలుగురు అన్నదమ్ములు పెద్ద నువ్వు పెద్దన్నయ్య చచ్చిపోయిన ఆ ఊరు ఎందుకంటే నీ పాలకి వచ్చింది మా ఆయన పాలకి వచ్చే కరోనా వచ్చి మా అమ్మ వాడు చచ్చిపోయాడు ఇక మా అన్న చచ్చి మా అన్న చచ్చి సంది మమ్మల్ని సీరిక తింటాను అరే అట్లా కాదు ఎందుకంటే నీ చోట అత్తలేవు మేము ఊరికి వస్తే పోవాలి ఢిల్లీ కూడా పోవాలి చేతుడు తయారు చేస్తుంటే కొత్త కూడా పుట్టేది ఆర్డర్ తెలిసిందా దానికేది కాడా విజయ్ విజయ్ విజయవాడ మాకు ఎందుకు గురువు ఉన్నారు మా గురువు ఉన్నాడా మరి ఏసారి కడుతురా మాకేం చేసాం మనం
అయ్యా ఓ వేషం కట్టగానే వచ్చే మరి వేషం దగ్గర పాట పాడాలిగా పాడబాలే. పదవారితో చెప్పు కోటి పెద్ద కోటి ఓ చిన్న కోటి ఇదిరా అంట. ఎప్పుడు అయ్యా ఓ! డబ్బు పట్టుకున్నా డప్పు 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 ఓ ఇగోరా 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 ఇగోరా. ఓ చిన్న కోటి ఓ! ఓ పెద్ద కోటి వాడు డప్పు కొడతాడు ఓ! చిన్న కోటి ఓ వదిలే. నువ్వు పీక పట్టు ఎవరు ఎవరు పీక్ తాకుతారు ఎవరన్నా ఎవరో పిలుస్తారు ముండ కొడక మరి ఓ పీక్ పడ్డారు పీకలు కాదు ఈ పీక పట్టు పీపి పీపే డప్పు డప్పు అలా పెద్దల పేరు మీద బసమయ్య అల తాతల పేరు మీద అల ముత్తాతల పేరు మీద ఎదునన్నా కొట్టుకున్నారేమో ఏది కన్నా హరో 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 అబ్బో కోడబుడ్డి ఏం ముడ్రిదో మరి వారి ఎదురుగడ్డ ఎత్తులో కలసరికలు పుట్టాలి పచ్చిగడెత్తులో పచ్చ 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 తింటాలి దీని మీద సరఫరా తక్కువ రావా పరకలకు వచ్చినాక కోడిగుడు బజ్జీలు గారెలు తింటది మళ్ళీ ఎక్క కథకడికి వచ్చినాక బోటి కావాలి బోటి అబ్బో మూడు పట్టకడికి వచ్చింది ఓ రో రదేవి తాతల పేరు మీద ముద్దాతల పేరు మీద సభలో ఉన్నారు మహారాజులు అందరాక ఉన్నారు. మా అవతల అర్థమైందా బాధ్యన్ మీ గంగెడ్డల్లో. బాధ్యన్ ఓ గంట ముందర బాధ్యం. బాధ్యన్ ఓ మీ అంతేగా అనుకుంటున్నాను. బాధ్యన్ పంచదండ పంచదండ మా మాట కాకుండా బాధ్యన్ నువ్వు పంచదండ తెస్తుంది బాధ్యత తెస్తుంది ఓని బాధ్యన్ బాధ్యన్ దానం పెట్టుంది అయ్యా పోషంపల్లి ఊళ్ళో 10 రూపాయలు బాగున్నాయి పోషంపల్లి ఊరు కాదు రూపాయల పల్లి ఊరు చూడబడితే రూపాయలు. కోటపల్లి రూపాయలు అన్ని గంజాయి రూపాయలు చూడబడి దగ్గరికి ఓ ఇక్కడ గంజాయి బండి అయ్యా. చూడబడిస్తారు. ఆ ఊళ్ళో ప్రజలందరూ సమకూడ కూర్చుని ఎందుకో కాదు బాధ్యన్ నీ రాకడ కొరకే వేరు సుత్తాను బాధ్యన్ వాళ్ళ సంక్రాంతి పండుగ బాధ్యన్ మకర సంక్రాంతి పండుగ నాడు గంగిరెద్దులతో ఆటాడితే పుణ్యమాట బాధ్యన్ నువ్వు పంచుతుంటావా అమ్మ అంటారంటారా మా మాట కింద బాధ్యన్ సరేనయ్యా మీరు రాకడ కొరకే చూసినావు మరి ఎద్దు ఆట ఆడుతుందా ఓ ఎద్ద ఆట ఆడుతుంది ఓ ఏమనుకున్నావు? బాబా, ఎద్దు భాష మావారికి అరక పంచం. మావారి భాష ఎద్దుకి అరక నీది పంచాయతీలో ఉన్నదా ఏంది ఎవరు పంచం? పంచాయతీ? మావారి భాష ఎద్దుకి అరక అవును పంచం. ఎద్దు భాష మావారికి అరక మావాడు కింద పడ్డాడు పంచం. మావాడి ఎద్దు ఎక్కుతుంది పంచం. ఓ ముండ కొడక మీవని ఎత్తే దాని అధికారం ఎక్కడ మీవని చచ్చిపోరా మీవాడు సావన్ సావన్ ఓ సవాను. ఓ సత్యాన్ని. అరే అరే. ఎవరు చచ్చిపోతారా సావన్ బాధ్యాలు మా బామ్మ తగ్గింత చాలాసేపుగా సత్యంది అబ్బో ఎల్లుండి భోగి భోగి అయిపోయిన మావాడు ఒక్క తింటాడు పక్కన అవుతాడు ఇక ఈరన్న గారి పేరు మీద ఇవాళ మరి ఈరన్న గారి పేరు మీద అసలు సంవత్సరం ఓ రాజ్య ఎదురువా రాజకొడక. ఆంటానా? మీకేనా
అయ్యో ఉన్నారా ఉండాలి ఉండాలి రాసవలస వస్తాను మీరే గారి పేరు మీద 11,000 రూపాయలు 2 ఫుల్ బాటిళ్ళు 5-6 బూర్లు బీర్లు ముండ కొడుక బూర్లు కాదు 5-6 బీర్లు మొలతాడు ముంజేత ఖాళీ ఏది లేదు ఇంకో పద్ధతి అయ్యా వీళ్ళు ఆడుతుంది ఇంకా ఆడండి మామూలు ఎద్దునురా ఉంది ఆ ఎద్దుండగానే పులిపాటు పడుతుంది పులిపాటు పడుతుంది పులిపట్టు అంటే ఆ ఎద్దు మామూలు ఉన్నాగానే నా తడిగా పోయి నోట్టుండు ఎద్దు నోట్టే నిన్ను కొరకదు ఓ సంగడే రోహరా చచ్చిపోతారా మామూలుగా ఎద్దున్నది ఎద్దు ఎద్దు మెడున్నది ఎద్దు నోటి నా ఈ మెడకాయ ఉన్నది అవును చచ్చిపోతారా కొరుకుతారా జోబాట పడుతుంది ఎద్దు జోలబాట పడతారా జోలబాట పడుతుంది ఎట్లా పడుతుంది పాడమనరా పాడుతుంది చూడు బాధ్యాను నిద్రించవయ్యా పట్టికడియేరు పశువుని అలంకరించి కలుగును పుణ్యమును తొలుగు దోసాను నిద్రించు వసమయ్యా నిద్రించవయ్యా నిద్రించవయ్యా సత్తుండ్రో ఓ నా తరిగా వస్తుంది నోచేసి మీ ఆట మెచ్చినా మీ బాట ఆట పెద్దలు కాబట్టి ధనమంట ధనమనగా ఎదురెదురు వాళ్ళు రాజా 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 ఎత్తాడు మా పోయి మా పొడిచి మంచి కాదు
మరి మీ బిడ్డ సాయంత్రం మరి మార్గం ఏదో మా పాపం తెలుసుకుంటాను అనుకున్నది అప్పటిదాకా ఆ బిడ్డ పాపమని అవ్వని పిలుస్తాను రావనాయని నాయనని పిలుస్తాను జీవనాయని నాయనని పిలుస్తాను నువ్వు చెల్లెవు కావాలని మళ్ళీ అన్న చెప్తలేవు నువ్వు ఆడబిడ్డ కావాలన్నా కానీ ఆ వదిన చెప్తలేదు ముందుకు చేరొచ్చింది అవ్వా బాబదేవి అవ్వా బాబా బాబా ఊళ్ళో ప్రజలోకులందరూ గుంపులు గుంపులు పడిపోతాండ్రు మరి సభా పొట్టు సవడగాడ గుంపులు కూడిళ్ళు అమ్మా అక్కడ జరిగే మార్గమే అంటే బిడ్డ సర్వపరాని అక్కడ జరిగే మాటలు కాదు బిడ్డ ఇవాళ కొండంత పండుగ పండుగ అంటే ఏ పండుగ కాదమ్మా ఇవాళ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అమ్మ గంగిరెద్దుల ఆటాడితే నువ్వు గంగిరెద్దుల వాళ్ళు వచ్చింది ఆ గంగిరెద్దులు ఆటాడుతుంటే అందరూ మాత్రమే ఆడదు పోతాడు బిడ్డ అని ఆ బిడ్డకు మాత్రమే ఆ మార్గం చెప్పింది బిడ్డ చెప్పినప్పుడు ఆ బిడ్డ అన్నది గంగిరెద్దుల ఆట అంటేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది అవి అయ్యద్దు చెప్పిన ఆట చూస్తున్నప్పుడు ఏ పిల్లలకైనా ఆటలంటే పాటలంటే సంబరం అరే నేను ఒకవేళ బిడ్డ అంటేనా ఆ బిడ్డ ఎడుతుంది అవదేని బిడ్డ ఏడు నీకుండా దాదుకున్నా బిడ్డ బాబా సరే పోదాం బిడ్డ అని అక్కడ బిడ్డ ఉండమని చేసింది తన తన మీడలకు వచ్చింది ఆ బిడ్డ బాబా చీర పట్టుకున్నది ఒక రైగ పట్టుకున్నది అదే శివరాలు పట్టుకొని రామ రామ సర్వపరాని గంగిరెద్ది అమ్మా అన్నది అయ్యో బిడ్డ ఆటప్పుడు మనం అందలే ఆటాన్ని ఎద్దు ఆ చోట నిలబడ్డది అడుక్కునే వాళ్ళు ఎవరో అన్నది బిడ్డ ఆ ఎద్దును ఆట ఆడిస్తుండ్రు అడుక్కునే వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు దాని వచ్చే వాళ్ళు మన ఊళ్ళో ప్రజలోకులు బిడ్డ ఆట సంబరంగా చూస్తానన్నావు ఆట ఆడుకున్నావు ఇక బిడ్డ బడికెళ్ళైతుంది పోదాం రమ్మా అమ్మా ఆటగాడే పోదాం రమ్మంటే దెబ్బన తీసుకొని ఆటగాడికి వచ్చినావు వాళ్ళెక్క దానం వేద్దామంటే పద్దేకపోతే ఐదేకపోతే మరి అందరి లోకాన్ని కళ్ళ చూసిన బిడ్డ అనుకున్నది అవా ఐదేసే వాళ్ళు ఐదేస్తాలు పదేసే వాళ్ళు పదేస్తాలు కొందరేమో బట్టల దానం చేస్తాను ఇంకా బట్టలు ఎందుకొరకు దానం చేస్తాను తల్లి అవును బిడ్డ పుణ్యం దొరకాలి సచ్చిన పెద్దలకు ఎట్లా దొరుకుతుందవ్వా చనిపోయిన వాళ్ళ బట్టలు ఉంటే
గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చే పుణ్యం అని ఆ వస్త్రాలు కూడా గంగిరెద్దుల వాళ్ళకు దానం ఇస్తాను ఆ వరాల ముత్యాలు కూడా దానం ఇస్తాను బిడ్డ అమ్మా ఈ ఆట సమరం తీరింది నాకు ఆకలి అవుతుంది ఇంటికి పోదామా రావమ్మా బిడ్డ సర్వరాణి చేతులు పట్టమ్మా ఎందుకమ్మా ఇది ఒక సీరే ఇది- రైకే ఆ, 10 శివరాలు నీ చేతులు పెట్టిన ఏ తల్లి అనుకుంటది నాకు కూడా కలగాలి ఇది మంచాల పడినాడు బుక్కడు అన్నం పెడతాడు నాకు బిడ్డ కలగాలి నేను మంచాల పడినాడు బుక్కడు అన్నం పెట్టి నాకు తానం పోతుంది నాకు కట్టం పడుతుంది ఏ తల్లి అయినా కొడుకుల కొరకు బిడ్డల కొరకు కోరుకుంటాడు మధ్య అనుకున్నది ఆ బిడ్డ పాప అవదచ్చినాడు 3 రోజుల ముద్ద బిడ్డ ఈనాటి వరకు అవ్వకూడదు తెరవదీయలే బిడ్డ సరుపవ్వ అమ్మా పాపదేవి ఈ సీరే ఈ రవికి ఆ 10 శివరాలు కొనపోయి ఆ కంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చి మీ తల్లి పేరు పొగిడించుకోమా అవ్వ పాపదేవి ఎవరిదాకా నువ్వు నాతోనేమన్నావే అవ్వ గంగిరెద్దుల వాళ్ళకు దానం చేస్తాను బట్టలు ఎందుకొరకు అంటే చనిపోయిన వాళ్ళ బట్టలు ఉంటే గంగిరెద్దుల వాళ్ళకు దానం చేసి వాళ్ళ అవ్వయ్య పేరు పొగిడించుకుంటారు చనిపోయిన బట్టలు అన్నావు ఈ సీరే రైక తీసుకొచ్చిన చేతులు పెట్టి మీ అవ్వ పేరు మీ అయ్య పేరు మరి మీ అవ్వ పేరు పొగిడించుకో బిడ్డ అన్నావు సోంటే సోయిండే మాట్లాడతాను అని నీకు ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానం నన్ను 9 మాసాలు మోసే కడబారగా నా తల్లి భూమి మీదనే బతుకున్నావు నా తండ్రి రామనాయుడు భూమి మీదనే బతుకున్నాడు మా సినబాబు భీమనాయుడు భూమి మీద బతుకున్నాడు నువ్వు కన్న తల్లివి కన్న తండ్రి భూమి మీద బతుకున్నాగా మీ పేరు మీద బట్టలు దానం చేసి మీ పేరు ఎట్లా పోనిద్దునమ్మా బిడ్డ సరుపరాని రోజు రోజు నన్ను వా పాప నన్ను రారమిలుస్తారు నేను నీకు అవ్వను కదమ్మా అమ్మా రామనాయుడిని నాన్న పిలుస్తాను ఆ రామనాయుడైనా నీకు తండ్రి కాడమ్మా అమ్మా భీమనాయుడు రామనాయుడు నీ తోడబుట్టిన అన్నలు మీ అన్నల భార్య నీ కొనుకొచ్చిన కోడలు అన్నమ్మా మీ తల్లి పేరు శాంతిమల దేవి నాకు బిడ్డ కావాలి నా ఎత్తు కొడుకులైన నాకు ఆడపిల్లలు 1 మొక్కులు మొక్కి నిన్ను కనుక్కున్నది 3 రోజుల ముద్ద మారనాడు మీ తల్లికి రోగం వచ్చి మీ తల్లి ప్రాణం పోతుంది తల్లి ప్రాణం పోతుంటే కొడునా పాపవా ఇక నేనా బతకనట్టు లేదు ఆడవాళ్ళ చేతులు అర్థం కాలేదంటారు బిడ్డ మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరంటారు నా బిడ్డ పైన 3 రోజుల ముద్ద బాలను తీసి నా కాళ్ళ వీధి మీ కన్న తల్లి వికారం చేసింది నా బిడ్డ అవ్వలేని బిడ్డవమ్మ అన్నా బిడ్డో అవ్వలేని బిడ్డవమ్మ నా సారుబా అవ్వదచ్చిన్నాడు బిడ్డో ఓ సారుబా 3 రోజుల బిడ్డవమ్మ అన్నా నీకు నోటి మాట చిన్నాడు అవ్వా నన్ను విడిచినప్పుడు నాకు తెలుగుని పేరే అవ్వా నీకు అవ్వను కాదంటినా మా వేదంటావు మీ అవ్వలో తిన్నట్టినా నేను అవ్వలేని పిల్లలు ఏది గుండె మరి నీ ప్రాణం పోతుంది బిడ్డ నాటి నుంచి నేటి దాకా అవ్వ పేరు తీయలేదు బిడ్డ నువ్వు అవ్వ అని పిలుస్తాంటే నేను బిడ్డ అని పిలుస్తున్నా ఇవాళ నా ఎత్తు బిడ్డ పెరిగినవ్వా ఇక చెప్పక తప్పదే బిడ్డో కొడుకులుగా నేదికి సుధుల కొరకు బిడ్డలుగా నేదికి సుధుల కొరకమ్మా
ఇవాళ గంగదు ఆటగాడ బిడ్డ అమ్మా నీ అవ పేరు సాధ్యమాని బిడ్డ బిడ్డ సరబరాని పల్లి సీర తల్లి రైకే 10 వరాలిచ్చి బిడ్డో మీ అవ్వ పేరాది చేసుకో మీ అవ్వ జీవి సత్ర జీవి సర్గం చేరుతుందమ్మా ఒక్కొక్క మాట వదిన నోట బిడ్డ ఏంటంటే జాలి కొంటే జాలవన్నాయి గుండెడు వేగలు గొబ్బెళ్ళవన్నాయి ఇన్ని రోజుల కానుంచల మావ నువ్వు అనుకున్నా ఇన్ని రోజుల కానుంచల వదిలే అవ్వ చచ్చిన మార్గం నాకు చెప్పలేదు నీ కడుపులో నా దాచుకొని కన్న బిడ్డోలు నన్ను దాచుకున్నావా భూమి వేసిపోతే నా ప్రాణమోహంగా ఓ కొల్ల బాబవా నా బిడ్డ బయలము బిడ్డ అని నన్ను రక్తముద్ర తీసి నీ చేతోలోన విడదను నీ చేతోలోన నన్ను విడదే ఒక్కడాడు కొట్టలే ఒక్కడాడు దిక్కలేదు అక్కడ పోతానే గడకున్నా కన్నా బిడ్డోలే జాదినావే వదిలే పాపవా కరుడేమో నా వంటైతే సాధుడేమో నీ వంట వదిలే నువ్వు ఒక్కదానివే సాధకపోతే నా పొంద మీద గడ్డి కనుక అవ్వ గడ్డి కనుక మొలత వదిలే అవ్వ పేరు మాసినట్టు నా పేరు మాత వదిలే నన్నెందుకు చదువుకున్నావదినమ్మా నేనేమన్నా మొగ కొడుకును అయ్యపడిగా నేను భూమి మీద పుట్టినాడు మా అవకాలం చేస్తే ఈ కొడుకు పెరిగి పెద్దోడైనాడు రేపటి కాలం మంచాలా పడినాడు మట్టేసి మంచిని పోతే కొడుకు అనుకున్నావా కత్తి వాటి రాజమేల కొడుకు అనుకున్నావా కట్టె వాటి రాగడు దున్నే కొడుకు అనుకున్నావా ఎద్దు వాటి యుద్ధం చేస్తే మూగోడు అనుకున్నావా అదిలే నేను మగపుడక ఉట్టలే ఆడేపుడక ఉడితే వదిలే ఎన్ని రోజుల వంట వదినమ్మా నేను ఇంకా కొన్ని రోజులు అయితే నేను ఓ ఇంటికి ఇస్తే దాన్ని ఒకరు వంశే మోతే ఆడవిల్లను ఒకరింటి కాడ ఊడి చల్లి బతికే బిడ్డను ఓ వదిలే నన్ను దాదుకున్న బాకెట్ల నేరాలే వదిలే ఎండిచ్చిన బాకి నేరవోదు బంగారం ఇచ్చిన బాకి నేరది పైన పాత పదర ఇచ్చిన సాదుకున్న రుణము నేరదే వదినమ్మా అవ్వా శాంతమణి దేవి నీ కనుక వాడబడలే అవ్వా నువ్వు ఒక్క బిడ్డను గంటివా అని భూమి రేసి అవ్వా కట్టమేమి దొచ్చివే నా సుఖమేమి దొచ్చినవే ఆడవిల్ల రాకుమారా అవ్వ ఉండ వరనాట అవ్వ ఉండ నలుమా భువాని అన్నరవ్వా ఈ ఆడవిల గల్లకైనా వయరాల భూమి మీద బతుకున్నాడు నిండు రూపాయి బలము అన్నారు అయ్య దచ్చినాడు ఆడిన బలము పోతుందట ఆడవిల గల్ల కవ్వ దచ్చినాడు నిండు రూపాయి బలం పోతుంది అన్నారమ్మా ఇప్పటికప్పటికన్నా రవలారా వయసు అన్నమో తినాలంటే పిల్లగాలను వదుకొని భూమి మీద ఉంటారన్నట కన్న పిల్లగాళ్ళ చేత అన్నం తినాలంట వైరాలను నోసుకొని భూమి మీద బతకాలన్నట నా చేతి బుక్కేడన్నమా మా కూడా
చేత ఘోర ముద్దలు నిందినక ముందుకని నాల పొద్దుగాల వదిలే నేను అవ్వనదాతో కొంటినా అవ్వనదాతో కొంటి వదిలే అవన దాదుకుల దుఃఖం కనబడతలేదా ఆయన దాదుకుల దుఃఖం కనబడతలేదా వదిలే ఇవాళగా తండ్రి వీరయ్య ప్రాణము వంగ తండ్రికి ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిందా భూములాది కచ్చిన జాగలాది కచ్చినయా గా కడపోతోని కన్నవాళ్ళు గా కన్న పిల్లలాది కచ్చే ఓ బిడ్డో ఓ బిడ్డ రజితవా మీ అవదచ్చినాడు బిడ్డ రజితవా అవతాల రేవల కూర్చొని నువ్వు అవ్వ అవరు ఎడతాడే బిడ్డ రజితవా ఎడత మీ అవలే చత్తడ బిడ్డ ఎడవ గాడి నేను తండ్రి నుండే పడగ బిడ్డ నీకు నేను తీరా చెప్పుకున్నా నేను తీరా చెప్పే అయ్యను అయ్యా నెల్లి పోతానా అవ్వేనా తొబనాకో దొరికినది అన్నవేనా తొబనాకో దొరికినది నేను మంచాల పడి ఉన్నా బిడ్డ రజితవా మానవ జీవితం అంటే మట్టి బొమ్మ శాస్త్రం అన్నారు ఎన్ని రోజుల మంచాల ఉన్న నవ్వుసి పోసుకున్నా అని మానని రూపం కలబడుతుంది మాట అనేది వినబడుతుంది కానీ సచ్చిన రోజులు మనుల కలబడతాల బిడ్డ రజితవ్వా నీకు ఇవాళ రోజు కాజలు బిడ్డ అమ్మ బాకి తేరిందంటే నీకు అయ్యా బాకి తేరడు అయ్యా బాకి తేరుతండి ఓ బిడ్డ రజితవ్వా కాలువ ముల్లి బిడ్డ కట్టగాలవో తిన్నాడు నీ పెద్దల బిడ్డలు బిడ్డ మా తిరబాబో ఉండడు మా మేనత్త ఉండదాని కాలువ ముల్లి కట్టగాల వచ్చినాడు ఆడపిల్లలు నీ ఇంటి కత్తరో నా బిడ్డ నీ ఇంటి కత్తరో నా బిడ్డ నాన్న పిల్లలు అన్నా మా అన్న బాబురావు పిల్లలు అని నువ్వు దాంటానే దగ్గరల్లా నీ బిడ్డ నిన్నేదల్లా బుచ్చడు బుచ్చాడన్నో వెట్టి బిడ్డ అన్నల బిడ్డల దానమా బిడ్డ రజితవా తలంత బలగా ఉన్నా బిడ్డ తల్లి మీద ఎవరు రారు వీడు రజితవా తలంత బలగా ఉన్న బిడ్డ తండ్రి మీద ఎవరు రారు ఒరి చిన్న కొడగా ఓదన్నా నువ్వు చిన్న కొడుకు వాడి కొడుకు నువ్వు పుట్టినాడు రా అయ్యా నా కొడుకు బతకాలి అని ఒక చిన్న కొడుకుని ఒళ్ళు పెట్టి సాదుకున్నా నానా పోవంగా దిక్కును అని ఒక్క కొడుకు రా ఓదన్నా మీ తోడ 10 మంది అక్క